अनंत संसार समुद्रतार नौकायिताभ्यां गुरुभक्तिदाभ्यां वैराग्यसाम्राज्यद पूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम्। कवित्ववाराशि निशाकराभ्यां दौर्भाग्यदावां बुधमालिकाभ्यां दूरीकृतानम्र विपत्तिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम्। नताययोः श्रीपतितां समीयुः कदाचिदप्याशु दरिद्रवर्याः मूकाश्च वाचस्पतितां हिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम्। नालीकनिकाश पदाहृताभ्यां नानाविमोहादि निवारिकाभ्यां नमज्जनाभीष्ट ततिप्रदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम्। नृपालिमौली व्रजरत्नकान्ति सरिद्विराजझषकन्यकाभ्यां नृपत्वदाभ्यां नतलोकपङ्क्तेः नमो नमः श्रीगुरुपादुकाभ्याम्। पापान्धकारार्क परम्पराभ्यां तापत्रयाहीन्द्र खगेश्वराभ्यां जाड्याभिसंशोषणवाडवाभ्यां। Fold your hands. मातृ देवो भव मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव అతిథిదేవో భవ. ఇది మళ్ళీ చెప్తాం ఒక్కసారి, ఓకేనా? నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పండి, ఓకే? మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ आचार्यदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव अतिथिदेवो भव गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः।
सरस्वती नमस्तुभ्यं सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा సిద్ధిర్భవతు మే సదా. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు శ్రీనిక, రుద్ర, శ్రేయాంష్ మీ ముగ్గురు సెపరేట్ గా స్లోగా చెప్తారా? కమ్, ఐ విల్ టెల్ విత్. ఇక్కడ ఇట్లా వెరీ గుడ్. మీరే గట్టిగా చెప్పాలి. ఓకేనా? మాతృదేవో భవ పితృదేవో భవ पितृदेवो भव ఆచార్య దేవో భవ आचार्य देवो भव అతిథి దేవో భవ अदिति देवो भव గురుర్బ్రహ్మా गुरुब्रह्मा గురుర్విష్ణుః गुरुविष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ गुरुसाक्षात् పరం బ్రహ్మ परं ब्रह्म తస్మై శ్రీ तस्मै श्री గురవే నమః गुरवे नमः సరస్వతీ सरस्वती నమస్తుభ్యం नमस्तुभ्यं వరదే वरदे కామరూపిణి कामरूपिणी విద్యారంభం కరిష్యామి विद्यारम्भं करिष्यामि సిద్ధిర్భవతు सिद्धिर्भवतु మే సదా मे सदा బ్రహ్మానందం ब्रह्मानन्दं పరమసుఖదం परमसुखदं కేవలం केवलं జ్ఞానమూర్తిం ज्ञानमूर्तिं ద్వంద్వాతీతం द्वन्द्वातीतं త్రిగుణరహితం त्रिगुणरहितं సర్వధీ सर्वदि సాక్షిభూతం साक्षिभूतम् ఏకం నిత్యం एकं नित्यं విమలమచలం विमलमचलं సద్గురుం తం सद्गुरुं तं నమామి. नमामि వెరీ గుడ్. గురు బ్రహ్మ గట్టిగా చెప్పాలి, ఓకేనా? మ్యామ్ చెప్పరు, ఇప్పుడు మీరే చెప్పాలి గురు బ్రహ్మ, ఓకేనా? నువ్వు కూడా నేను 1 2 3 స్టార్ట్ అంట అప్పుడు చెప్పాలి. శ్రీనిక ఇలా నమస్తే పెట్టు, గట్టిగా చెప్పాలి, ఓకేనా? 1 2 3 सरस्वती सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. I will tell you one story. What you see here, this is the shloka that we said. Matrudevo bhava, pitrudevo bhava, acharya devo bhava, athithi devo bhava. Who is your first god?
ఇది ఎవరు? అమ్మవే ఫస్ట్ గాడ్ కదా. హూ ఇస్ దిస్? డాడీ డాడీ అంటే తెలుగులో ఏంటి? నాన్న కదా, తండ్రి అంటారు కదా. సో ఫాదర్ అండ్ మదర్ వాళ్ళే మీకు ఫస్ట్ గురు. ఇది అద్వైత కదా. ఇది ఇది చిన్న ఇవిగో ఇక ఇక్కడ అది స్కంద కింద కింద దగ్గర నువ్వు దగ్గర. సో ఈ రోజు ఏం సెలబ్రేట్ చేస్తున్నాము? వాట్ ఇస్ ద సెలబ్రేషన్ టుడే? ఈ రోజు గురు పూర్ణిమ. ఏంటి చెప్పండి? గురు పూర్ణిమ అంటే ఏంటి? కూర్చోవాలి అద్వైత, మంచిగా ఇలా కూర్చో. గురు పూర్ణిమ అంటే మనకు అన్ని నేర్పిస్తున్నారు కదా గురూస్. మీకు వాకింగ్ ఫస్ట్ ఎవరు నేర్పించారు? అద్వైతకి ఫస్ట్ ఎవరి దగ్గర ఉంది ఆ వాకింగ్ నేర్పించారు? అమ్మ కదా. మీకు ఎవరు వాకింగ్ తినడం ఎవరు నేర్పించారు? శ్రేయాంష్కి అమ్మమ్మ నేర్పించారు కదా. మీకు ఎవరు ఫస్ట్ అన్నం తినడానికి నేర్పించారు? అమ్మ కదా. వాళ్ళు ఫాదర్. ఎవరు మీకు వాకింగ్ తీసుకువెళ్తారు? డాడీ కదా. సో వాకింగ్ చేస్తున్నారు డాడీ, అన్నం తినడానికి మమ్మీ చెప్తున్నారు. వాళ్ళే మీకు ఫస్ట్ గాడ్ కదా. ఎప్పుడు మమ్మీ డాడీ చెప్పేది వినాలి. ఫస్ట్ దేవుడు ముందు ప్రే చేసే ముందుకు మమ్మీ డాడీకి మార్నింగ్ అమ్మ నాన్న అని పిలవాలి. ఎలా పిలవాలి? అని పిలవాలి. వాళ్ళకి ఎప్పుడు మీరు హౌ యూ షుడ్ బి, వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు హ్యాపీగా తీసుకోవాలి కదా. అంత చేస్తున్నారు. దే ఆర్ యువర్ ఫస్ట్ గాడ్. మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ఎవరు నేర్పిస్తున్నారు? చెప్తాను ఈ స్టోరీ. ఇప్పుడు ఫాదర్ మదర్ ఇస్ యువర్ ఫస్ట్ గాడ్. మాతృదేవో భవ, పితృదేవో భవ. నెక్స్ట్ ఆచార్య. ఎక్కడ వస్తున్నారు ఇంటి నుంచి? నెక్స్ట్ స్కూల్కి వస్తున్నారు. స్కూల్కి వచ్చేటప్పుడు ఎవరు నేర్పిస్తున్నారు మీకు? టీచర్ కదా. టీచర్ అంటే ఆచార్య. టీచర్ అంటే ఏంటి? ఆచార్య దేవో భవ అంటే టీచర్ కు స్కూల్లో చూస్తే ఏం చేయాలి? విష్ చేయాలి. నమస్తే టీచర్, గుడ్ మార్నింగ్ టీచర్ అలా చెప్పాలి. నువ్వు చెప్తావా అద్వైత టీచర్ కి? ఇటు సైడ్ చూద్దాం. ఓకే. ఆచార్య దేవో భవ. ఈ రెండు చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? గురుగారికి దండం పెడుతున్నారు కదా. అలాగే మీరు రోజు దండం పెట్టేలాగా విష్ చేయాలి. టీచర్ ని చూసి ఇలా వెళ్ళడం అది ఉండకూడదు కదా. టీచర్ ని చూస్తే టీచర్ చెప్పేది వినాలి. అది చేయకూడదు అంటే చేయకూడదు కదా. అది పీకేస్తే వచ్చేస్తుంది కదా. సో అదే టీచర్ మంచిగా చెప్తారు కదా. సో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇక్కడ ఒకప్పుడు కృష్ణుడు దేవుడే కదా. మీరు ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తారు? అన్నం తినిపిస్తారు కదా. వీళ్ళు ఒక రోజు ఇంటికి వచ్చారు. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ ఆడుతున్నారు కదా. ఇక నేను చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ లాగా. ఇది యువన్, ఇది అద్వైత అనుకో. ఓకేనా? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడు కొట్టుకోరు. వాళ్ళు ఎప్పుడు థిక్ ఫ్రెండ్స్. సో దేవుడు లాగా కృష్ణుడు ఒకసారి వేస్తున్నారు కదా. దేవుడు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు చిన్న ఉన్నప్పుడు దేవుడు కదా వాళ్ళకి లెగ్స్ క్లీన్ చేసి, పాదాలు క్లీన్ చేసి, వాళ్ళకి మంచిగా అన్నం పెట్టి వాళ్ళని రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేస్తారు. నువ్వు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీకు మీ ఫ్రెండ్స్ ని కొట్టొచ్చా? కొట్టొద్దు కదా. మీ
అతిథి అంటే మదర్, ఫాదర్, గురుగారు. దెన్ కమ్స్ ఆల్ పీపుల్. మీ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా నాని, వాళ్ళందరూ కూడా నేర్పిస్తున్నారు. మీకు ఏం నేర్పించారు నాని? గురుగారు, కరెక్ట్. మీకు ఏం నేర్పించారు నానమ్మ? వాకింగ్ నేర్పించారు కదా. సో ఎవరెవరు మనకు నేర్పిస్తున్నారో అందరినీ దేవుడు లాగా రెస్పెక్ట్ చేయాలి. ఓకేనా? అదే ఈ శ్లోక చెప్తుంది. సో కృష్ణుడు ఏం చేశాడు? దేవుడు ఉండే కూడా ఇంటికి ఎవరు వచ్చారో వాళ్ళని మంచిగా రెస్పెక్ట్ చేశారు. ఎవరెవరు? స్వామి వివేకానంద. చెప్పు. శ్రీ చెప్పు. రామకృష్ణ పరమహంస. ఎవరెవరు? మా శారదాదేవి. ఎవరెవరు? ఈ రోజు గురు పూర్ణిమ కదా. మీ బర్త్డే అన్ని ఎలా సెలబ్రేట్ చేస్తాము? హ్యాపీ బర్త్డే అంటామా? ఈ రోజు మహర్షి. ఎస్, ఎవరి బర్త్డే ఈ రోజు? మహర్షి వేదవ్యాస్. ఎవరి బర్త్డే ఈ రోజు? వెరీ గుడ్. శ్రియాంష్, ఎవరి బర్త్డే ఈ రోజు? వెరీ గుడ్. సో మహర్షి వేదవ్యాస్ బర్త్డే గురు పూర్ణిమ లాగా సెలబ్రేట్ చేస్తాము. ఈ రోజు బుద్ధ పూర్ణిమ అంటారు. ఇది ఎవరు చెప్పు? ఎవరు ఇది? గురుగారు. వీళ్ళెవరు? మీరందరి స్టూడెంట్స్ అందరూ శిష్య. ఏమంటారు? శిష్య. స్టూడెంట్స్ అంటే ఏంటి అద్వైత? వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి, ఇది పాదుక. వెరీ గుడ్. ఇది ఏంటిది? పాదుక. పాదుక అంటే దేవుడు లెగ్స్ లో పెట్టుకుంటారు కదా. మనం పెట్టుకుంటేది శాండల్స్ అవుతుంది కదా, శాండల్స్ చెప్తాం కదా, స్లిప్పర్ అంటాం కదా. కానీ దేవుడు పెట్టుకోది పాదుక అంటాము. ఏంటి? పాదుక. ఏంటి రుద్ర ఇది? వెరీ గుడ్. ఇది పాదుక అంటాము. చాలా మంది పాదుకకు పూజ చేస్తారు, చూసారా? మీరు కూడా ఇప్పుడు ఒక ఫ్లవర్స్ వేస్తున్నారు కదా. పాదుక వచ్చేది గురువుది పాదుక, దేవుడు లాగా. దానికోసం పాదుక పెట్టాము. గురు ఇక్కడ ఏముంది? నేను పెట్టలేదు, ఎవరో పెట్టారు, అది ఇక్కడ పెట్టాను. ఇది గురు పాదుక. ఏంటి? ఎవరు ఇక్కడ ఏముంది తెలుసా? ఎవరొక్కరు టీచర్ చెప్పేది, మదర్ చెప్పేది, ఫాదర్ చెప్పేది మంచిగా వింటున్నారో వాళ్ళకి దేవుడు మంచి ఫ్రెండ్ అవుతారు. మీరు ఏమేమి ఏం చేయొద్దు, చూస్తున్నాడు. సో ఎలా ఉండాలి మనం? ఎవరికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి? అందరు చెప్పాలి ఆన్సర్. హూ ఇస్ యువర్ ఫస్ట్ గాడ్? ఎవరు? ఎవరు మీ ఫస్ట్ గాడ్? ఎవరు? ఎవరది? మదర్. హూ ఇస్ యువర్ ఫస్ట్ గాడ్ శ్రీనిక? అమ్మా. హూ ఇస్ యువర్ నెక్స్ట్ గాడ్? ఏమన్నాలి? నానా. హూ ఇస్ యువర్ నెక్స్ట్ గాడ్? ఇది ఎవరు? ఇది ఎవరు? అమ్మ నాన్న తర్వాత ఎవరు? అమ్మ నాన్న తర్వాత ఆచార్య, టీచర్. ఇది అతిథి. మీ దగ్గర ఉండే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చే వాళ్ళందరూ. ఓకేనా? అలా చేయకూడదు. హ్యాండ్ ఇలా పెట్టుకో. మళ్ళీ ఒకసారి చెప్దాం, అయిపోయింది. ఓకేనా? ఈ స్టోరీ ఎవరు మళ్ళీ ఒకసారి చెప్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంది. తిందాం. ఏ ఉంది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ,
आचार्य देवो भव अतिथि देवो भव वेरी गुड
ఓం